సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సమ్మెలో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని సారపాక గ్రామ పంచాయతీ కార్మికులు స్పష్టం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె బ్రహ్మచారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి కార్మికులపై తీవ్రమైన పని గంటలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. చేసేటువంటి పద్ధతుల్లో 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఈ వ్యవసాయ చట్టాల్లో ఒక ప్రమాదకరమైన అంశం కూడా ఉంది. ఈ చట్టాల్లో వచ్చినటువంటి మార్పు వల్ల నిత్యావసర సరుకులుగా ఉన్నటువంటి కూరగాయలు, పప్పులు, బియ్యం, ఉప్పులు ఇవన్నీ కూడా నిత్యావసర సరుకుల జాబితాలో నుంచి తొలగించబడ్డాయి. దీని ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మార్కెట్లో 100 రూపాయలు ఉల్లిగడ్డలు అమ్ముతున్నటువంటి స్థితి కూడా ఉంది. అందుకనే రైతాంగానికి, దేశ ప్రజలకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్. దీంతో పాటు లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని కానీ, బ్యాంకులను కానీ, ఇతర అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించేటువంటి సింగరేణి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, పోస్టల్ కానీ, ఇతర అనేక ప్రభుత్వ రంగ కంపెనీలను కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ ఈ సంస్థలన్నింటినీ కాపాడాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్లు ఈ సమ్మెలో ఉన్నాయి. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఒక్క కార్మికుడిని కూడా పర్మనెంట్ చేయలేదు. మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి పెద్ద ఎత్తున పని భారాన్ని పెంచారు. అందుకనే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. 500 జనాభాకి ఒక కార్మికుడు అనే నిబంధనను కూడా రద్దు చేయాలి. మొత్తం జనాభా సంఖ్యకు అనుగుణంగానే పెంచాలి. కారోబార్లు, బిల్ కలెక్టర్లు అనేటువంటి స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలి. అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి. వీళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తామనేటువంటి వేధింపులు ఆపాలి. వాళ్ళని తీసేయాల్సి వస్తే పిఎఫ్ చట్టం, గ్రాట్యుటీ చట్టం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిన తర్వాత తీసేయాలి. ఇట్లాంటి రాష్ట్ర స్థాయి డిమాండ్లన్నింటినీ కలిపి ఇవాళ పంచాయతీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పంచాయతీ కార్మికులందరూ పాల్గొంటున్నారు. ఇది ఒక్క మహబూబాబాద్ పట్టణంలోని 15వ వార్డ్, 16వ వార్డ్ పరిధిలోని సుందరయ్య నగర్, హనుమంతరావు స్తూపం